పరంగా ఈ ఏడాది సమ్మర్ సీజన్ ఎంత చప్పగా సాగిందో అందరికీ తెలిసిందే. ఎన్నికల కారణంగా పెద్ద సినిమాలన్నీ వెనక్కి వెళ్ళాయి. దేవరా, కల్కి సినిమాలు వాయిదా పడ్డాయి. కానీ జూన్ నుంచి పెద్ద సినిమాల జాతర మొదలు కాబోతుంది. ముందుగా కల్కి 2898 ఎడీతో బాక్స్ ఆఫీస్ వేట మొదలు కాబోతుంది. జూన్ 27న కల్కి థియేటర్స్లోకి రానుంది. ఆ తర్వాత ఆగస్ట్ పుష్ప 2 రావాల్సింది. కానీ షూటింగ్ డిలే అవ్వడం, పోస్ట్ ప్రొడక్షన్ కారణంగా డిసెంబర్కి పుష్ప 2 వాయిదా పడింది. దీంతో కల్కి తర్వాత రానున్న పెద్ద సినిమా దేవరా మాత్రమే. దీంతో బిజినెస్ పరంగా దేవరాకు మరింత డిమాండ్ పెరిగినట్టుగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని ఈ సినిమా 125 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఏపీ థియేటర్స్లో రైట్స్ను సితారా ఎంటర్టైన్మెంట్స్, నైజాం రైట్స్ను దిల్ రాజ్ దక్కించుకున్నట్లుగా చెబుతున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవరాను భారీ ఎత్తు రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. కల్కి తర్వాత కాస్త గ్యాప్తో వస్తున్న పెద్ద సినిమా అవడంతో దేవరాపై వసూళ్ల వర్షం కురిసేలా ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు హిందీ వర్షన్ దేవరా రైట్స్ భారీ రేట్కు అమ్ముడుపోయాయి. మొత్తంగా ఈ సినిమా భారీ బిజినెస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అక్టోబర్ 10న రావాల్సిన దేవరా సెప్టెంబర్ 27కి ప్రీపోన్ అయిన సంగతి తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ థాయిలాండ్లో జరుగుతోంది. అక్కడ ఎన్టీఆర్, జాహ్నవి కపూర్లపై రొమాంటిక్ సాంగ్ షూట్ చేస్తున్నారు. ఇక్కడితో దేవరా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరినట్లే.